తిరుపతి జిల్లాలో తాగునీటి కోసం రోడ్డెక్కారు మహిళలు. గత కొంతకాలంగా తమకు త్రాగునీరు రావడం లేదంటూ ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన నిర్వహించారు. వెంకటగిరి పట్టణం 5వ వార్డుకు చెందిన కొంతమంది మహిళలు మున్సిపల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఖాళీ బిందెలతో వచ్చి నిరసన చేపట్టారు. తమకు త్రాగునీరు రాకపోతే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రాగునీరు సమస్య తీర్చాలంటూ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను వినతి పత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కరించాలి అంటూ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రావటం లేదు, మాకు లైట్లు ఎదగటం లేదు, చెత్త జిమ్మే వాళ్ళు అసలు రావటం లేదు. ఫోన్ చేస్తే 2 రోజులకు ఒకసారి ట్యాంకీ పంపిస్తున్నారు. అట్లా ఎన్ని రోజులు పంపిస్తారు? మాకు కాలువలు కావాలంటే ఆ పక్క వాళ్ళు వద్దన్నారు, ఈ పక్క వాళ్ళు వద్దన్నారు. మీరు గవర్నమెంట్ వాళ్ళు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లే అడ్డం వస్తే కూల్ చేసి కాలువలు రోడ్లు వేస్తున్నారు. మాకు వేయచ్చు కదా. వాళ్ళు ఎవరో వద్దంటే మీరు ఎట్టా ఆపేస్తారా? మరి రోడ్లలో ఇల్లులు ఎందుకు పగలగొడుతున్నారు మీరు? అప్పుడు కూడా పగలగొట్టకూడదు. పేదోడి ఇల్లు ఎందుకు కొడుతున్నారు సార్ మీరు? కొట్టేసిలా కూల్ చేసుకునే వాళ్ళమే, వాళ్ళు ఇల్లు కొట్టేశారు కదా. ఇప్పుడు మీరు కాలువలు కట్టాలి కదా. వాళ్ళు ఎవరో వద్దన్నారు అని ఎట్ట ఆపేస్తారు? మా ఇల్లు బాతుంది, స్తంభం బాతుంది అంటే ఆపేస్తారా? కాలువలు కావాలి మాకు. ఈదులు జిమ్మే వాళ్ళు రావటం లేదు, నీళ్లు లేవు. ఎన్ని రోజులు ఫోన్ చేయాలా? ఫోన్ చేస్తే 2 రోజులకు ఒకసారి ట్యాంకీ పంపిస్తున్నారు. ఎన్ని రోజులు పంపిస్తారు? అట్లా రోజు ఫోన్లు చేసుకుంటా ఉండాలా? మాకు ఇంచుమించు ఎలక్షన్ ముందు నుంచి సార్ బొట్టు పళ్ళు ఒక కుళాయిలోంచి నీళ్ళు ఎలక్షన్ ముందైనా ఒక 2 బిందులైనా గారుతున్నాయి. అలాంటిది ఎలక్షన్ అయిన తర్వాత ఒక బొట్టు నీళ్ళు గారుతున్నాడు. ఏ సార్ కూడా ఏమన్నాడు, మేము వదులుతున్నామమ్మా, మీకు ఎక్కటం లేదు, అది ఏందో ప్రాబ్లం మాకో తెలియట్లేదని ఏ సార్ అన్నాడు. వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి మాకు? మున్సిపాలిటీ నీటిలో ఒక ప్రాబ్లం అయితే ఆడ వరకు ఆగిపోవాలి నీళ్ళు, అర్థమవుతుందా? ఆ వర్షం పడ్డప్పుడు ఎందుకు వచ్చేస్తాయి నీళ్ళు మాకు? అది 10 ఇళ్ళు వస్తాయి, 10 ఇళ్ళు రావు. వర్షం పడితే అప్పుడు మాకు